నమస్కారం. ఈనాటి ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఒక ప్రాచీన కథ మన ఆధునిక విజయాలకు ఎలా పునాది వేస్తుందో ఈరోజు మనం చూడబోతున్నాం. అవును, ఇది కేవలం ఒక కథ కాదు, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన ప్రయాణం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక ప్రాచీన విలుకాడు ఆధునిక వ్యాపారవేత్తలకు ఏం నేర్పగలడు? ఏకలవ్యుడి కథ మనందరికీ తెలిసిందే, కాని దాన్ని మనం ఎప్పుడూ ఈ కోణంలో చూసుండం. ఆనాటి ఆ బాలుడి అసాధారణమైన ప్రయాణం ఈరోజు మనం బిజినెస్లో సక్సెస్ని చూసే విధానాన్ని ఎంతలా మార్చేస్తుందో తెలుసా? ఖచ్చితంగా ఇది మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మొదటి విభాగం: ఏకలవ్యుడి గాథ. అడ్డంకులను ఎదిరించి నిలిచిన తీరు. ఆ ప్రాచీన కాలంలో దట్టమైన అడవిలో పెరిగిన ఒక సాధారణ బాలుడు ఏకలవ్యుడు. ఇక్కడ మనం ముఖ్యంగా 3 విషయాలు గమనించాలి. ఆ అడవిలో అతనికి ఎలాంటి వనరులు లేవు, దారి చూపే గొప్ప గురువు లేరు, ప్రాక్టీస్ చేయడానికి కనీస సదుపాయాలు లేవు, ఇక సపోర్ట్ అంటారా అస్సలు లేదు. సాధారణంగా ఇన్ని ప్రతికూలతలుంటే ఎవరైనా సులభంగా వెనక్కి తగ్గుతారు, రైట్? కానీ ఇక్కడే ఈ కథ ఒక అద్భుతమైన మలుపు తిరిగింది. రెండవ విభాగం: గెలవాలనే ఆకలి. అదే అత్యంత బలమైన అంతర్గత ప్రేరణ. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తన దగ్గర ఏముంది, ఏ లేదు అని అతను ఏ రోజూ ఆలోచించలేదు. అతనిలో ఉన్నదల్లా ఒకటే: గెలవాలనే ఒక బలమైన ఆకలి. ఎలాంటి సాంప్రదాయక సహాయం లేకుండా కేవలం తన స్వీయ సాధనతోనే ఒక ప్రపంచస్థాయి విలుకాడుగా అతను ఎలా మారాడో మనం అర్థం చేసుకోవచ్చు. అడవియే పాఠశాలగా, పట్టుదలే గురువుగా, ఎలాంటి వనరులు లేని స్థితినుంచి ఆ కాలంలోనే అత్యుత్తమ విలుకాడుగా ఎదగడం నిజంగా అద్భుతం కదా. చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిన ఈ భారీ విజయం కేవలం 3 స్తంభాలపై మాత్రమే నిర్మించబడింది. అవేంటంటే అచంచలమైన క్రమశిక్షణ, రోజువారీ సాధనలో నిలకడ, మరియు తనపై తనకు ఉన్న 100% ఆత్మవిశ్వాసం. ఈ 3 లక్షణాలు మనలో ఉంటే వనరులు లేకపోవడమనేది కేవలం ఒక చిన్న సాకు మాత్రమే అని ఇది చాలా బలంగా నిరూపిస్తోంది. మూడవ విభాగం: ఐఎంసి వ్యాపార అనుసంధానం మరియు ఆధునిక సవాళ్లు. ఇప్పుడు ఈ కథను ఒక్కసారిగా మన ప్రస్తుత కాలానికి కనెక్ట్ చేద్దాం. నేడు ఐఎంసి వ్యాపారంలో మనం సాధారణంగా వినే 3 ప్రధాన ఫిర్యాదులు ఇవే. ఆనాడు ఏకలవ్యుడికి వనరులు లేవు, మరి ఈనాడు మన పరిస్థితేంటి? నాకు మద్దతు లేదు, నా దగ్గర సమయం లేదు, లేదా నాకు అస్సలు అనుభవమే లేదు. ఇలాంటి మాటలు మనకు చాలా పరిచయమే కదా. బాహ్య పరిస్థితులు ఎంతో మారాయి, కాని మనం చెప్పే సాకులు మాత్రం అలాగే ఉండిపోయాయి. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింటేంటంటే, కేవలం సాకులు చెప్పేవారికి, వ్యాపారంలో అద్భుత విజయాలు సాధించేవారికి మధ్య ఉన్న క్లియర్ డిఫరెన్స్. విజేతలు ఎప్పుడూ లేనివాటి గురించి ఆలోచించరు. వారు ఒకటే నమ్ముతారు: నా నిర్ణయం బలంగా ఉంది, నేను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పనిచేస్తాను, మరియు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. అంతే. 4వ విభాగం: 5 విజయ లక్షణాలు, ఒక పక్కా ప్రణాళిక. సాకులు చెప్పే స్టేజ్ నుంచి అద్భుతమైన సక్సెస్ సాధించడానికి అవసరమైన 5 లక్షణాల్లో మొదటి రెండింటిని ఇక్కడ చూద్దాం. మొదటిది నిలకడ. అంటే మనం చేసే పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా చెయ్యడం. రెండవది అత్యంత అవసరమైన సానుకూల దృక్పథం, అంటే పాజిటివ్ యాటిట్యూడ్. మన చుట్టూ ఉన్న నెగటివ్ విషయాలను, నిరుత్సాహపరిచే మనుషులను పూర్తిగా పక్కన పెట్టేయడం. ఈ 2 లక్షణాలు మన ప్రయాణంలో ఎదురయ్యే స్పీడ్ బ్రేకర్లను ఈజీగా దాటించేస్తాయి. ఇక మూడవది ఎల్లప్పుడూ చురుకుగా నేర్చుకునే మనస్తత్వం. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు శిక్షణా కార్యక్రమాలకు హాజరు కావడం ఇందులో చాలా ముఖ్యం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అసలు విషయమేంటంటే, కేవలం నేర్చుకుంటే సరిపోదు, దాన్ని వెంటనే అమలు చేయడం అనేది 4వ లక్షణం. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని వెంటనే యాక్షన్లో పెట్టేవారే ఇక్కడ నిజమైన రిజల్ట్స్ చూస్తారు. బహుశా ఈ విశ్లేషణలో మనం మాట్లాడుకోబోయే అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. అదే సహనం. చూడండి, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడమంటే రాత్రికి రాత్రే జరిగే మ్యాజిక్ కాదు. దానికి సమయం పడుతుంది. మనం నిరంతరం పనిచేస్తూనే ఆ శ్రమ తాలూకు ఫలితాల కోసం ఎలాంటి నిరాశ లేకుండా ఓపికగా వేచి ఉండటమే నిజమైన సహనం. మనం నాటిన విత్తనం మహావృక్షమై ఫలాలు ఇచ్చేవరకు దానికి నీరు పోస్తూనే ఉండాలి. అదే అసలైన సూత్రం. 5వ విభాగం: ఫలితాలపై దృష్టి, అంతిమ వ్యత్యాసం. ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం. ఇది ఎంత అద్భుతంగా వివరిస్తోందంటే, ఒక్కసారి ఈ పోలికను ఊహించుకోండి. ఒకవైపు అస్సలు ఏమీ లేని స్థితిలో
కనీసం గైడ్ చేసే గురువు కూడా లేకుండా వరల్డ్ క్లాస్ సక్సెస్ సాధించిన ఏకలవ్యుడు ఉన్నాడు. మరోవైపు చూస్తే ఆధునిక వ్యాపారులైన మనకు దారి చూపే అద్భుతమైన సిస్టమ్, పర్ఫెక్ట్ ట్రైనింగ్ మరియు ఎల్లప్పుడూ మనల్ని ముందుకు నడిపించే టీమ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని చూస్తే మనకున్న అడ్వాంటేజ్ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఇకపై నా దగ్గర ఆ వనరులు లేదు, ఈ ఆటంకం ఉంది అని పదే పదే కంప్లైంట్ చేయడం ఆపేద్దాం. ఒక్కసారి లోతుగా ఆలోచిద్దాం. ఏకలవ్యుడికి ఏమీ లేకుండానే చరిత్రలో నిలిచిపోయేంతటి విజయం సాధించగలిగితే ఈరోజు మన చేతుల్లో ఉన్న ఇన్ని అద్భుతమైన అవకాశాలతో మనం ఎంతటి అపారమైన విజయాన్ని సొంతం చేసుకోగలమో ఒక్కసారి మనసులో ఊహించుకోండి. ఇది నిజంగా అద్భుతం కదా? ఇక ముందుకు వెళ్ళి ఇది ఎలా నిర్మితమవుతుందో చూద్దాం. ఈ విశ్లేషణ అంతటినీ కలిపే మన ఫైనల్ ఫార్ములా ఇదే: గెలవాలనే ఆకలి, నిరంతర క్రమశిక్షణ మరియు ప్రతిరోజూ విడకుండా చేసే కార్యాచరణ. ఈ మూడింటి కలయికే నేటి ఐఎంసీ సామ్రాజ్య నిర్మాణానికి దారితీస్తుంది. ఈ ఫార్ములా వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కాని ఆచరణలో ఇది మీ ఆలోచనా విధానాన్నే మార్చే అంత పవర్ఫుల్. ఎలా మనం ఈ అద్భుతమైన విశ్లేషణ ముగింపుకు చేరుకున్నాం, కానీ వెళ్లే ముందు ఒక పవర్ఫుల్ ప్రశ్నను మననం చేసుకుందాం. అస్సలు ఏమీ లేని అటవీ స్థితిలోనే అంతటి గొప్ప చరిత్రలు సృష్టించబడితే ఈరోజు మన ముందున్న ఇన్ని అవకాశాలు, ఇంతటి సమృద్ధితో మనం భవిష్యత్తులో ఎలాంటి సామ్రాజ్యాన్ని నిర్మించబోతున్నాం? సాకులు చెప్పడం పూర్తిగా ఆపేసి మన పనిమీద దృష్టి పెడితే సాధించలేనిదంటూ ఏదీ లేదు. మన సామర్థ్యమేంటో గుర్తించి ఆచరణ ప్రారంభించడమే ఇక తరువాయి. గుర్తుంచుకోండి, ఆ సామ్రాజ్య నిర్మాణం ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది. ఆలోచించండి. నమస్కారం.